ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎల్ఓసి దగ్గర కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది పాకిస్తాన్. ఇలాంటి సైరన్ సౌండ్ వినిపించినప్పుడు ఉరుకులు పరుగులు పెట్టకుండా మీరు సేఫ్గా ఉండే ఆ ప్లేస్ ఏంటి? మీ దగ్గరలోనే, మీ కనుసన్నల్లోనే ఎక్కడో చోట ఏదో ఉంటుంది. దాన్ని ముందు చూస్ చేసుకోండి. అది మీరు కూర్చునే బల్ల కావచ్చు, ఆ బల్ల కింద ఉన్న జాగా కావచ్చు, లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఆల్టర్నేటివ్ కావచ్చు. ముందు దాన్ని చూస్ చేసుకోండి. అక్కడికి రీచ్ అయిపోండి. ముందుగా మిమ్మల్ని మీరు సేఫ్ చేసుకోండి. మొట్టమొదటిగా ఇలాంటి సైరన్ సౌండ్ వినిపించగానే పానిక్ అవ్వకుండా, కంగారు పడకుండా, గాబరా పడకుండా, మరీ ముఖ్యంగా ఉరుకులు పరుగులు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలని ఆ హడావిడి పడకుండా కాస్త ఆలోచించి మీ దగ్గరలోని మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకునే ఏదో ఒక ప్లేస్ ఉంటుంది. దాన్ని చూసి అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. అలా అక్కడికి చేరుకున్న సందర్భంలో మీరు మీ రెండు చేతుల్ని వెనకాల పెట్టి తలకి ఇలా ఆంచి ఉంచే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. అది మీరు కూర్చునే టేబుల్ కావచ్చు, లేకపోతే మీరున్న ఆ రూమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ముఖ్యంగా మీరు టేబుల్ కిందకి వెళ్ళిపోయారనుకోండి, ఆ టైంకి మీరు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత షార్ప్నర్స్ ఏవైనా ఉన్నా అవి మీకు తగలకుండా, మరి ముఖ్యంగా మన హెడ్ అనేది చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ చేయి అడ్డుపెట్టడం వల్ల దాదాపుగా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇలాంటి సమయాల్లో లిఫ్ట్ని అస్సలు ఉపయోగించద్దు. ఎందుకంటే లిఫ్ట్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అస్సలు లిఫ్ట్ అనేది వాడద్దు. కుదిరితే కాదు, అత్యవసరంగా మెట్ల మార్గం ద్వారానే బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. ఈ మధ్య కాలంలో ఆఫీసుల్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, అద్దాల గదులు, అద్దాల మేడలు చాలా కామన్ అయిపోయాయి. మరి ముఖ్యంగా ఇటువంటి వార్ టెన్స్ సిచ్యువేషన్లో కావచ్చు, ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కావచ్చు, ఒక మిసైల్ అనేది అటాక్ జరిగితే దాని ఇంపాక్ట్ ఈ అద్దాల మేడలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ అద్దాల గోడలకు సంబంధించి ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అవి పగిలిన తర్వాత ఆ వేగం కావచ్చు, ఆ తీవ్రత కావచ్చు, ఆ ప్రెషర్ కావచ్చు, వాటి మీద తీవ్రంగా ఉంటుంది కాబట్టి వాటి ముళ్ళులు మన శరీరానికి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. అవి పగిలిపోవడమే కాదు, ఏకంగా పేలినంత పని అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వాటికున్న ఆ గాజు ముక్కలు మన ఒంటికి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి అద్దాల మేడలో అస్సలు ఉండద్దు. ఒకవేళ ఏదే కాని క్రమంలో అద్దాల మేడలో ఉండాల్సి వచ్చింది అనుకునే పరిస్థితి ఉంటే కనుక ఎంత వేగం అయితే అంత వేగంగా గోడలకు సంబంధించి ఉంటాయి, కాంక్రీట్ గోడలు కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళిపోయి బోర్లా పడుకునే ప్రయత్నం చేయండి. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అద్దాలు ఉన్నాయి కదా, మనల్ని కాపాడుతాయి కదా అనుకుంటే కనుక మనం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీలైతే బంకర్స్ని చూస్ చేసుకోండి, లేకపోతే కనీసం కాంక్రీట్ గోడలు క్లోజ్గా ఉన్న ఆ ప్లేసెస్కైనా వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. కానీ అద్దాలు ఉన్న ఆ రూమ్లోకి కావచ్చు, ఈ గ్లాసెస్ ఉన్న రూమ్లో కావచ్చు అస్సలు ఉండొద్దు. ప్రమాదం ఏంటి? ఇవి పగిలిపోవడమే కాదు, వాటి ప్రెషర్కి, అంటే ఆ మిజైల్స్ దాడి ఉంటుంది కదా, ఆ ప్రభావానికి ఇవి ఏకంగా షార్ప్ నీల్స్, ఆ సూది కొనలు ఉంటాయి కదా, అవి మన శరీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. తీవ్రమైన గాయం చేసే అవకాశం ఉంటుంది. అంత ఉరుకులు పరుగుల మీద వచ్చిన తర్వాత ఇంకా సైరన్ కంటిన్యూ అవుతుంది అనుకున్న టైంలో మీరు మీ రూమ్కి చేరుకునే లోపు, అంటే కాంక్రీట్ రూమ్లోకి చేరుకునే లోపు ఆ టైం లేదు అనుకున్న సందర్భంలో ది బెస్ట్ రూట్, అలాగే బెస్ట్ ప్లేస్ ఈ మెట్లకు సంబంధించి ఆ కార్నర్లో మీరు చూసుకుంటే ఒక చిన్న స్పేస్ ఉంటుంది కదా, అంటే ఇటు కాంక్రీట్ వాల్ ఉంటుంది, ఇటు కాంక్రీట్ వాల్ ఉంటుంది, ఇటు కాంక్రీట్ వాల్ ఉంటుంది, ఇటు కాంక్రీట్ వాల్ ఉంటుంది. సో ఇలా ఈ మధ్యలో అంటే సిమెంట్ గోడలు ఉంటుంటాయి, మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, అక్కడ మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. లీస్ట్ కండిషన్స్లో లీస్ట్ సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలా కూడా మీరు మిమ్మల్ని కాపాడుకోవచ్చు. మీరే కాదు, మీ పక్క వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేయవచ్చు.
చాలా మంది ఇలా మేడ మీదకి వచ్చి ఫోన్లు మాట్లాడే అలవాటు ఉంటుంది. ఆ ఫోన్ మాట్లాడుతున్న సందర్భంలో బయట ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. సైరన్ కూడా వాళ్ళకి వినిపించే పరిస్థితులు ఉండవు. అలాంటి వాళ్ళకి మాత్రం మరీ చెప్పే ప్రయత్నం జరుగుతోంది. మీరు మాత్రం మీ ఫోన్ మాట్లాడే సందర్భంలో సైరన్ మోత మోగితే కనుక, సైరన్ మోత వినిపిస్తే కనుక వెంటనే కాల్ని డ్రాప్ చేసి లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. సెక్యూర్ ప్లేసెస్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. సో దట్ మిమ్మల్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. లేదంటే ఆ సెల్ ఫోన్ మిమ్మల్ని ప్రాణాపాయం, అవును, మీ ప్రాణాలకి ఇబ్బంది కలిగించవచ్చు. ఇంతవరకు మనం మాట్లాడుకుంది చాలా తక్కువ, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ ఇంకా చాలా ఉంది. మనల్ని మనం కాపాడుకోవడం ఎలా, మరి ముఖ్యంగా ఆఫీస్లో ఉన్నప్పుడు ఎలా కాపాడుకోవాలి, ఆఫీస్కి దగ్గరకు వచ్చే సందర్భంలో ఎలా కాపాడుకోవాలి అనే మెయిన్ అంశాన్ని మాట్లాడుకున్నాం. అదే ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉన్న సందర్భంలో ఎలా కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ మన కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ అలాగే మాక్ డ్రిల్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక చిన్న అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆ ఎయిర్ రైడ్ సైరన్స్ వినిపించిన తర్వాత, ఆ సైరన్ సౌండ్ వినిపించిన తర్వాత బేస్మెంట్స్ ఉంటాయి, బేస్మెంట్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. ప్రయాణంలో ఉంటే కనుక సబ్వేస్ ఉంటాయి, అక్కడ ఉండే ప్రయత్నం చేయండి, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. లేకపోతే టనల్స్ ఉంటాయి, సొరంగాలు ఉంటారు, అక్కడ మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఒకవేళ ఇవేవీ కాదనుకున్నప్పుడు ఇళ్లలోనే ఇన్నర్ రూమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి, చిన్న గదులు మధ్యలో ఉంటాయి కదా, అలాంటివి. ఇది కూడా కాదనుకున్నప్పుడు ఇంటిలోని బాత్రూమ్స్ ఉంటాయి, 4 గోడలు. సో అటువంటి సెక్యూర్డ్, అఫ్కోర్స్ కాస్త ఇబ్బంది అనిపించవచ్చు, కానీ నిజం. సెక్యూరిటీ విషయంలో, మన సేఫ్టీ విషయంలో, జాగ్రత్తల విషయంలో ఎక్కడా తటపటాయించద్దు. అట్ ద సేమ్ టైం మరి ముఖ్యంగా డెన్స్ మెటీరియల్, బాడీని, మన శరీరాన్ని డెన్స్ మెటీరియల్తో కప్పుకుంటే ఈ ఎక్స్పోజ్ కాకుండా స్కిన్ అనేది, ఎందుకంటే ప్రమాదం జరిగే క్రమంలో ఇక్కడ బయట ఉన్న సందర్భం లేకపోతే చాలా తక్కువ సేఫ్టీ పొజిషన్ ఉందనుకుందాం, ఒక డెన్స్ మెటీరియల్తో, ఒక దట్టమైన మెటీరియల్తో మనం కవరప్ చేసుకుంటే ఆ తీవ్రత తగ్గించవచ్చు. దాంతోపాటు కళ్ళకి, చెవులకి, ఇలా ముక్కుకి ఇలా మాస్క్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే కనీసం హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదా, దాంతోనే ఫేస్ కవరప్ చేసుకుంటే మనం కాపాడుకునే వాళ్ళం మొత్తం. ఆ ఫ్యూమ్స్ ఉంటాయి కదా, అంటే ఆ విషపు వాయువులు ప్రయోగించే సందర్భంలో అవి మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి, హాని కలిగించకుండా ఉంటాయి. దాంతోపాటు ఎమర్జెన్సీ కిట్ని, ఆ టన్నెల్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఈ బంకర్స్కి ఈ ఎమర్జెన్సీ కిట్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఫుడ్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, మెడికల్ కిట్ కావచ్చు, వీటిని ఏర్పాటు చేసుకోండి. ఆ సందర్భంలో వెంటనే పరిగెట్టాలంటే మనకి బహుశా దొరకకపోవచ్చు. దాంతోపాటు మాట్లాడుకుంటే పిల్లల్ని, అలాగే మహిళలని, మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ని చాలా జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి తగిన సదుపాయాలు, తగిన ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే కుటుంబం ఈ సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే చెల్లాచెదురుగా పరిగెట్టే సందర్భం కావచ్చు, చెల్లాచెదురైపోయే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ముందే మాట్లాడుకోండి. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా తప్పిపోతే ఏం చేయాలి, ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సీక్ షెల్టర్ ఇమీడియట్ అంటూ కూడా ప్రభుత్వమే చెబుతోంది, నేనంటున్న మాట కాదు. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అని ప్రభుత్వమే చెబుతున్న మాట. దాంట్లో కొన్ని కీలకమైన పాయింట్స్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే, సీక్ షెల్టర్ ఇమీడియట్లీ, స్టే ఇన్ఫార్మ్డ్, అవాయిడ్ రూమర్స్, టర్న్ ఆఫ్ యూటిలిటీస్, స్టే పుట్ అంటిల్ సేఫ్ అంటూ కూడా. ముందుగా వెంటనే షెల్టర్, వెంటనే సేఫ్టీ సెక్యూర్డ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి, మీకు భద్రత ఉన్న ఆ స్థలాలకు వెళ్ళిపోండి. దాంతోపాటు మరి ముఖ్యంగా టీవీలు కావచ్చు, రేడియోలు కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించి అఫీషియల్గా చెప్పే మాటలు మాత్రమే నమ్మండి. అలాగే రూమర్స్కి సంబంధించి నమ్మద్దు అంటూ చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు టర్న్ ఆఫ్ యూటిలిటీస్, అంటే లైట్లను ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే లైట్లు ఆఫ్ చేస్తే శత్రు దేశాలకి మనం ఉన్న సిచ్యువేషన్స్ అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మన సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలియకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కుదిరితే డార్క్ కర్టెన్స్ వేసేయండి. కిటికీలకి డార్క్ కర్టెన్స్ అనేవి ఏర్పాటు చేసుకోండి. ఒక చిన్న మిరుమిట్లు గొలిపే లైట్ వెళ్ళినా సరే మనమే దాడి చేసే అవకాశం ఉంటుంది కొన్ని ప్రాంతాలకు సంబంధించి. దాంతోపాటు స్టే పుట్ అంటిల్ సేఫ్, మీరు జాగ్రత్తగా ఉన్నారనుకునేంత వరకు, మీరు సేఫ్గా ఉన్నారని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా మీరు ఇవి కంటిన్యూ చేయండి. ఏంటవి? లైట్లు ఆపేయండి, కర్టెన్లు వేసేయండి. మరి ముఖ్యంగా ఇంట్లో మీరున్న సందర్భంలో మొత్తం ఫ్యామిలీ అంతా ఉంటారు కదా, లైట్లు ఆఫ్ చేసేస్తారు. దాంతోపాటు కర్టెన్స్ వేసేస్తారు. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సైలెన్స్గా ఉండమని చెప్పే ప్రయత్నం చేయండి. ఒక చిన్న అలజడి కూడా, మరొక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మనల్ని ఇరకాటంలో ఇబ్బందులు పడేయచ్చు. కాబట్టి స్టే ఇన్ఫార్మ్డ్, అట్ ది సేమ్ టైం స్టే సేఫ్. జై హింద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.